సిజేపీ ప్రొటెస్ట్ మొదటి అధ్యాయం తెర కింద పడింది. పోస్టుమార్టం చేయడానికి అవకాశాలు. 19 జూలై సోనం వాంగ్చుక్ హాస్పిటల్కి తరలించారు. 20 జూలై పార్లమెంట్ మార్చ్, దాంట్లో టియర్ గ్యాస్, వాటర్ క్యానన్స్, లాఠీ చార్జ్, దెబ్బలు, గాయాలు. ఇది పరిస్థితి. ఏ ప్రొటెస్ట్ అయినా కానీ దాని స్టేటెడ్ ఎయిమ్, ఇంప్లిమెంటేషన్ మెథడ్ ఏంటి, నీతో కలిసే మనుషులు ఎవరు, అది నీ ఎయిమ్ సాధించగలిగిందా లేదా తెలుస్తుంది. ఇప్పుడు దీని ఎయిమ్, స్టేటెడ్ ఎయిమ్ ఒకటి, హిడెన్ ఎయిమ్ ఒకటి. స్టేటెడ్ ఎయిమ్, ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్, నీట్ గురించి బాధ్యత వహించాలి. నువ్వు ఇంప్లిమెంటేషన్ మెథడ్ ఏంది? అనార్కీ, పర్మిషన్ మించి స్టే చేయడం. నీతో కలిసిన మనుషులు ఎవరు? ఒక్కరికి ఒక క్రెడిబిలిటీ లేదు. ఇంతమంది నీ ఉద్యమానికి సరిపడని మనుషులు ఎందుకు కలుపుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే నీకు ఒక ఫేస్ లేదు, నిన్ను రికగ్నైజ్ చేసేవాళ్ళు లేరు. మీరు 3-4 వచ్చారు, 4 కొత్త వాళ్ళే సమాజానికి. అందుకని వీళ్ళందరినీ నువ్వు కలుపుకోవాల్సి వచ్చింది. లేకపోతే వచ్చే జనాలు చాలా తక్కువ. పగలపూట అయితే 10-15 మంది కంటే ఉండరు. లంచ్ టైంకి 200, డిన్నర్ టైంకి 300. అంటే నిన్నుగా గుర్తించి నీ సమస్యను గుర్తించి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. మిగిలిన ప్రజలందరూ తర్వాత వచ్చిన వాళ్ళంతా నువ్వు కలుపుకున్న మనుషుల కోసం వచ్చిన వాళ్ళు. వాళ్ళందరికీ వాళ్ళ అజెండాలు ఉన్నాయి. ఇంత మంచి గ్రేట్ కాజ్ చేతులు పట్టుకొని ఈ గతికి పట్టించింది మీరు. మీతో కలిసిన వాళ్ళలో సోనం వాంగ్చుక్, ఆయన ఓన్ అజెండా ఉంది. ఎందుకంటే డీటాక్సిఫికేషన్ కోసంగా సంవత్సరానికి 30 రోజులు ఆయన హంగర్ స్ట్రైక్ చేస్తూనే ఉంటాడు. ప్రతి సంవత్సరం చేస్తాడు. ఆయనకి ఎప్పుడూ ఏదో ఒక అజెండా దొరుకుతుంది, 30 రోజులు స్ట్రైక్ చేస్తాడు. అటువంటి ఆయన మీకు దొరికాడు. ఆయనకి లద్దాఖ్ స్టేట్హుడ్, లద్దాఖ్ని షెడ్యూల్ 6 కింద చేర్చడం, దరిమిల ఆయన దానికి చీఫ్ మినిస్టర్ కావడం. అంటే కేసీఆర్, కేజ్రీవాల్ లాగా ఆయన ఉద్దేశం అది, ఆయన అజెండా అది. మీ ముఖ్య ఉద్దేశమైన నీట్ క్యాన్సిల్ కావడం, దోషుల్ని గమనించడం, గుర్తించడం, కొత్త చట్టం కింద వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం, రీఎగ్జామినేషన్ చేయడం, ఇవన్నీ కూడా అయిపోయినాయి. సో మీ మెయిన్ ఎయిమ్కి గవర్నమెంట్ బ్లడ్ చేసింది. కానీ 25 మంది సూసైడ్ చేసుకొని చనిపోయారు. దాన్ని ఎవరు పూర్తి చేయలేరు. నీతో కలిసిన ముఖ్యమైన మనుషుల్లో అంతా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. కమ్యూనిస్టుతో ఏం ప్రాబ్లం అంటే వాళ్ళకి దేశానికి బార్డర్స్ ఉండకూడదు. అది చైనాకు ఎక్సెప్షన్. మనం అందరినీ ఆహ్వానించాలి. రోహింగ్యా కానీ బంగ్లాదేశ్ కానీ మనం ఆహ్వానించాలి. రిలీజియన్ అనేది ఓపియం ఆఫ్ మ్యాసెస్, అంటే నష. రిలీజియన్ నష అని చెప్పని వాళ్ళ నమ్మకం. అది హిందూయిజంకు మాత్రమే వర్తిస్తుంది. ఇస్లాంని, క్రిస్టియన్ని వాళ్ళు ఎప్పుడు నష అనలేదు ఇండియాలో అయితే. ఇటువంటి వాళ్ళతో నువ్వు స్టేజ్ షేర్ చేసినప్పుడు వాళ్ళ ఎఫెక్ట్ నీ ఉద్యమం మీద పడుతుంది. నీ ఉద్యమం నీరు గారిపోతుంది. వచ్చిన వాళ్ళలో జెండర్ ఈక్వాలిటీ అడిగేవాళ్ళు, జెండర్ న్యూట్రాలిటీ అడిగేవాళ్ళు, ఎల్జిబిటిక్యూ వాళ్ళు, చీరలు కట్టుకున్న మగవాళ్ళు, వీళ్ళతో నీ ఉద్యమం అంతా నిండిపోయింది. దానికి తోడు రాముడిని, కృష్ణుని తిట్టేవాళ్ళు, హిందూ దేవతల్ని దూషించేవాళ్ళు, జై భీమ్ అనే రిజర్వేషన్ తీసుకొని కూడా ఇంకా తృప్తిపడని కొంతమంది దళిత వీరులు, వీళ్ళు నీతో కలిసింది. ఇదంతా చూసిన తర్వాత కేజ్రీవాల్ ఎంత తెలియగలడో వాళ్ళకి అర్థమవుతుంది. ఆయన తీసుకున్న టాపిక్ యాంటీ కరప్షన్. ఆయన ఎన్నుకున్నది ఉత్తముడైన అన్నా హజారేని. ఆయనతో కలిసి వచ్చింది అప్పట్లో ప్రముఖులు కిరణ్ బేది కానీ, కుమార్ విశ్వాస్, ఆశుతోష్,
వీళ్ళంతా ఒక స్టేజ్లో గుర్తింపు పొందిన మనుషులు. తర్వాత లక్షల మంది నార్మల్ మనుషులు కూడా కలిశారు. ఎందుకంటే ఆ కాజ్ అందరినీ ఒకటి చేసింది. ఈ గుంపులో ముఖ్యంగా ముస్లిం ఆర్గనైజేషన్స్ ఎవరు కలవలేదు. వాళ్ళ ఉలేమాలు, వాళ్ళ పెద్దలు చెప్పింది ఏంటంటే, ఇటువంటి ప్రొటెస్ట్లో చేరి మన పరువు పోగొట్టుకోవద్దు. ఇక ముస్లిం ఆర్గనైజేషన్స్ ఎవరు కలపలేదు. వచ్చిన వాళ్ళందరూ ఈ లెఫ్ట్ ఓరియంటెడ్, ఓక్, యాంటీ రిలీజన్, యాంటీ కల్చర్ అండ్ యాంటీ హిందూ, ఇవన్నీ మధ్యలో పెట్టుకొని ఈ ఉద్యమం నీరుగారింది. ఇక నీట్ పరీక్షలో లీకేజెస్ గురించి మాట్లాడుకుంటే బేసిక్గా ఇది కరప్షన్. పెద్ద పెద్ద విద్యా సంస్థలు, కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కోట్లు ట్యూషన్ ఫీజులు సంపాదించుకుంటూ దాంట్లో ఒక 10 కోట్లు ఎరవేస్తే ఈ ట్యూషన్ వాళ్ళు ఇచ్చిన ఎరతో పేపర్ సెట్టింగ్ వాళ్ళు కానీ, ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు కానీ, దాని కూరియర్ వాళ్ళు, స్కూల్స్ ప్రిన్సిపల్స్, ఎగ్జామినేషన్ సెంటర్ ఇన్ఛార్జీలు, మన గవర్నమెంట్ ఆఫీసర్స్, వీళ్ళందరూ కూడా పాసిబుల్ లింక్స్ ఈ కరప్షన్కి. ఈ ఎడ్యుకేషన్ లాబీ దగ్గర ఉన్న వేల కోట్ల రూపాయలతో వీళ్ళని ఒక్కొక్కరిని కోట్లు పెట్టి కొనుక్కోగలరు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్నదే. అంటే ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి దీన్ని మనం లెక్క చేయొద్దు అని నేను ఈ విధంగా సపోర్ట్ చేయడం లేదు. గత 12 ఏళ్లలో 45 పేపర్ లీక్స్ అయినాయి. దీనికి అన్ని రాష్ట్రాలు ఉన్నాయి, సెంటర్ ఉంది, అన్నిట్లో లీక్ అవుతున్నాయి. ఎందుకంటే మనుషులు మనమే కదా, మోస్ట్ కరప్ట్ పీపుల్. డబ్బు పడేస్తే తోకొక్కుంటూ వెళ్ళేది మనమే. సో ధర్మేంద్ర ప్రధాన్ ఒక బహానా, నేపాల్ లాంటి సిచ్యువేషన్ ప్రతి టౌన్లో చేయడం వాళ్ళ మెయిన్ అజెండా. దీన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఎవరు వీళ్ళకి డబ్బు ఇస్తున్నారు, ఎవరు వెనకుండి నడిపిస్తున్నారు, మనం ఆలోచించుకొని జాగ్రత్తగా అడుగు వేయాలి. మన రాహుల్ గాంధీ గారు ఈ యాత్రలో, ఈ CJP ప్రొటెస్ట్లో ఆయన ఏమాత్రం ఓపెన్గా ఇంట్రెస్ట్ చూపి, ఈ నెల రోజులు ఆయన ఇండియాలో లేరు, తెలివిగా బయటకు వెళ్ళిపోయారు. ఆయన ఓన్ ప్రోగ్రాము ఛాత్రోంకి గూంజ్ అంటే స్టూడెంట్స్ నాదం. మొదటి విడతగా ఆయన కోటా రాజస్థాన్లో పోయిన నెల మాట్లాడారు. రెండో విడత దేహరాదూన్లో పోయిన వారం మాట్లాడారు. దాంట్లో ఆయన ముఖ్యంగా చెప్పింది ఏంటంటే ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ గురించి ఆయన సపోర్ట్ ఇచ్చాడు. 22 లక్షల మంది నీట్ రాస్తే దాంట్లో 50,000 మందికి మాత్రమే మెడికల్ సీట్లు. మిగిలిన 21,50,000 మంది వాళ్ళ గతి ఏంటి? వాళ్ళందరికీ మోదీ ఆన్సరబుల్. ఈ మాట వింటే ఎటువంటి ఫెయిల్డ్ క్యాండిడేట్ కూడా మోదీ నాకు అన్యాయం చేశాడు అని మనసులో అనుకుంటాడు. 50,000 మంది ఫైనల్ లిస్ట్లో వస్తారు, ఇంకో 50,000 మంది నిజంగా అర్హులు కూడా. సో 22 లక్షల్లో 1,00,000 మంది అర్హులు. ఆ 50,000 సీట్లు వస్తాయి. 50,000లో వేరియస్ కారణాలు, రిజర్వేషన్లు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు డబ్బు పెట్టి చదవకపోవడం, ట్యూషన్ ఫీజులు అంత హెవీగా కట్టలేకపోవడం, ఇటువంటి వర్గాలు మిగిలిన 50,000. 21 లక్షల మందికి అత్యవసర మార్కు వాళ్ళు, బార్డర్ కేస్, వాళ్ళకి మెడిసిన్ సీట్ రాకపోవడమే మంచిది, లేకపోతే మనమే దానికి బాధితులు అవుతాం. 21 లక్షల మంది విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ వస్తారు. సీటు రాని 50,000 మంది అర్హులు, వాళ్ళంతా రాహుల్ గాంధీకి పూర్తి మద్దతు. మనం ఒకటి అడగాలి, ఆయన రాయ్బరేలీలో గెలిచినప్పుడు ఓడిపోయిన అభ్యర్థుల గురించి ఆయన మోదీ, రాయ్బరేలీలో ఆయన గెలిచాడు, వయనాడులో ఆయన చెల్లెలు గెలిచింది. అక్కడ ఓడిపోయిన క్యాండిడేట్లకి మోదీ న్యాయం చేకూర్చాలన్నా వద్దా? ఇది కూడా అడిగి చూడండి. డిగ్రీ పట్టుకున్న ప్రతి ఒక్కడు
నిరుద్యోగి ఏం పని చేశాడు, ఏం పని నేర్చుకున్నాడు అడిగేవాళ్ళు లేరు. పని అంటే మనకు అక్కర్లేదు. అత్యవసర మార్కులు వచ్చినోడు నేను గ్రాడ్యుయేట్. నిజంగా అర్హుడికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. లేకపోతే వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదో ఒకటి చేసుకొని బతికిపోతున్నారు. వ్యాపారం అది కూడా ఉద్యోగమే. గిగ్ వర్కర్స్ ఎంతమంది లేరు ఇప్పుడు స్విగ్గీలో, జొమాటోలో పనిచేసేవాళ్ళు. సో ఉద్యోగాలు చేస్తున్నారు, చేయాలనుకున్న వాళ్ళు. చేయని వాళ్ళు ఇటువంటి ప్రొటెస్ట్ కోసం వెతుకుతూ ఫ్రీ మీల్స్, ఫ్రీ లంచ్ కోసం వెతుకుతుంటారు చాలామంది. వాళ్ళలో జెన్యున్ ఈ ప్రొటెస్ట్‌లో వచ్చిన వాళ్ళు జెన్యున్ విక్టిమ్స్ కూడా ఉన్నారు, కాదనలేదు. కానీ మెజారిటీ మాత్రం వాళ్ళు కాదు. మనకు ఇంకొకసారి అన్నా హజారే రావాలి. ఇంకొక క్లీన్ నాయకుడు రావాలి. కరప్షన్ గురించి మాట్లాడాలి. కరప్షన్‌లోనే భాగమైన ఈ నీట్ కానీ, మిగిలిన ఎగ్జామ్ లీక్స్ కానీ మనం తగ్గించుకోవాలి. అందరూ కలిసి నడుద్దాం. మీ అభిప్రాయాలు తెలియజేయండి. నమస్కారం.